దేవుడు ఎలాగైతే భక్తులతో మాట్లాడి వాళ్ళని దర్శించి వాళ్ళకి స్వప్నాలు చూపించి దర్శనాలు చూపించి వాళ్ళకు వాక్కు వినిపించి ప్రేరణ కలిగించి రకరకాలుగా మాట్లాడి విశ్వాసాన్ని మొలిపిస్తాడని చెప్పుకున్నాం కదా. ఆ పద్ధతులని వీడు వాడతాడు. మన విషయంలో వీడు వాడి దేవుడు శుభకరమైన కార్యాల కోసం మనకు ఆ పద్ధతుల్లో మాట్లాడి మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి దేవుడు ట్రై చేసినట్టే, వీడు దరిద్రపు కార్యాలు మనలో జరగటానికి వీడు కూడా ఆ పద్ధతుల్లో మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళి కీడు సంబంధమైన విషయాలు విశ్వసించేటట్టు చేసి ఆ నష్టాలు మన జీవితంలో తెస్తాడు వీడు. ఇది అర్థం కావడానికి చెప్తాను, అంటే మిస్ అవుతారేమోని దడదడగా చెబుతున్నాను అన్నమాట. అంటే దొంగ దొరికాడు, అందుకని వాడిని పట్టుకున్నాను కాబట్టి మీకు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలని తపనగా ఉంది, అందుకని చెబుతున్నాను. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఓ సోదరి, ఆమెకి పొద్దునే నిద్ర లేచింది. నైట్ నిద్రలో ఓ స్వప్నం కనపడింది. ఏం స్వప్నం కనపడిందంటే, ఓ పాము తనల్ని వెంటాడుతున్నట్టు, తనని ఇబ్బంది పెడుతున్నట్టు తనకి స్వప్నం వచ్చింది. ఈ స్వప్నం వచ్చినప్పుడు ఇక ఆమె లేచి కూర్చుంది. చాలాసేపు దాని గురించి ఆలోచించింది. ఏమని ఆలోచించింది అంటే, పాము కల్లో కనపడకూడదు, సర్పం కల్లో కనపడకూడదు, కానీ నాకు సర్పం కల్లోకి వచ్చింది. సర్పం కల్లోకి వచ్చింది అంటే మొత్తానికి ఏదో ఈరోజు జరగబోతుంది, మొత్తానికి ఏదో కీడు ఈరోజు జరగబోతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈరోజు మొత్తంలో ఒక కీడుని వాడు చేయాలనుకున్నాడు. వినండి, మన పట్ల ఒక కీడును జరిగించాలనుకున్నాడు శత్రు. ఆ కీడును జరిగించాలనుకున్నప్పుడు వాడేం చేశాడు, మనం ఏవైతే బాగా నమ్ముతామో ఆ రూట్లలో ఒకటి స్వప్నం. ఆ స్వప్నంలో వాడు మనం అనుమానించే సర్పాన్ని చూపించాడు. సర్పాన్ని చూపించి, ఇదిగో నీకు ఈరోజు స్వప్నంలో పాము కనపడింది కనుక, కీడు సంబంధమైనవి కనపడ్డాయి కనుక, ఇదిగో నీకు ఇలాంటివి జరగబోతున్నాయి, ఈరోజు రేపేదో జరగబోతుంది అన్నట్టుగా ఒక విశ్వాసాన్ని మొలిపిస్తాడనమాట వాడు. ఇక నిద్ర లేచిన కాడి నుంచి ఏ పని చేస్తానో పక్కన ఏం కొడుతుంటుంది, పాము కనపడింది ఏదో జరగబోతుంది, లేకపోతే కుక్క కనపడింది ఏదో జరగబోతుంది, నక్క కనపడింది ఏదో జరగబోతుంది, పంది కనపడింది ఏదో జరగబోతుంది, నాకు అట్ట కనపడింది జరగబోతుంది, ఇట్ట కనపడింది జరగబోతుంది. వాస్తవంగా వాడు అలా చూపించటం ద్వారా అప్పటిదాకా నీలో లేని ఒక గిలిని, అనుమానాన్ని, సందేహాన్ని, కీడు విషయంలో ఒకప్పుడు నీకు లేదు ఏ ఆలోచన, అది చూపించి కీడు జరగబోతుందని ముందు వాడు నీ చేతనే నమ్మిస్తున్నాడు. అర్థమైందా? ఒక నష్టం కలగబోతుందని ముందు నువ్వే నమ్మేటట్టు చేస్తున్నాడు వాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దండి, అర్థం కాకుండా షో చేయొద్దు. ఏం పర్లా, నేనేం ఇబ్బంది పడి మళ్ళీ చెబుతా. ఇప్పుడు ఎవరైనా దర్శనం చూశారు ఎందుకు కొంప తీసి? అంటే నేను ఈ ప్రసంగం చేస్తుంటే మళ్ళీ ఒక రౌండ్ అట్టేమన్నా పోయి వచ్చారా? అట్టు కూడా ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను. ఇల్లు రాలేదు కదా, నిద్రపోవకండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాను? ఏదో ఒక వ్యతిరేకమైన దాన్ని చూపించి దాని విషయంలో నీ హృదయంలో ఒక డౌట్, నీకు ఆటోమేటిక్ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నావు పక్కన అది కొడతా ఉంటుంది. జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. నేను చెప్పనా, ఖచ్చితంగా జరగబోతుందని బాగా నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగానే జరిగిస్తాడు వాడు. నిజంగానే నీ జీవితంలో ఆ కీడు చేయటానికి వాడు ముందుకు వస్తాడు. నీ జీవితంలో కీడు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు దేవుడు తోడై ఉన్నాడు కదా, ఆయన ఆపుతాడు. రేయ్, ఏంటి నా బిడ్డ మీదకి వస్తున్నావు అంటాడు. వస్తున్నానంటే అది నమ్ముతున్నాడుగా. ఈరోజు ఒక కీడు జరుగుతుంది అనేది నమ్ముతున్నాడు కదా.
ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నేను వెళ్తున్నా. ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, అన్నిట్లో నాకు జయమే ఉంది, నాకు మేలు ఉందని నమ్మట్లా. నాకు పావం కనపడింది, ఏదో జరగబోతుందని నమ్ముతున్నాడు కాబట్టి అది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నేను కదులుతున్నా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిచ్చి మొహమా, పాము కనపడితే ఇంకా అయిపోయినట్టేనా, లేకపోతే ఇంకొకటి కనపడితే అయిపోయినట్టేనా, నేను ఉన్నాను కదా. నువ్వేం చేయాలి? మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ భారాన్ని బాధ్యతను నా మీద వేసి, నువ్వు కీడు జరిగిద్ది, అది జరిగిద్ది, నేను పోతా, నాకు పెద్ద రోగం, నేను అట్టయిపోతా, నేను ఎట్టయిపోతా, ఇది మామూలు సమస్య కాదు, ఇది అట్లా, ఇది ఇట్లా. ఇట్లెందుకు అనుకుంటున్నావు? దరిద్ర మొహమా? మా ఇంటి ఎవరో పోతారు, లేకపోతే నేను పోతా, లేకపోతే ఏదో అయిపోయిద్ది, ఏదో అయిపోయిద్ది, అబ్బాయికి ఏదో జరిగిద్ది, అమ్మాయికి ఏదో జరిగిద్ది. ఎట్లా ఎవడు అనుకోమన్నాడు నిన్ను? కాదులే ప్రభా, పాము వచ్చేసరికి. అరే పాము వస్తే దాని తల చితగొట్టినా నేను ఉన్నానుగా. కాదులే ప్రభా, నా వెంటబడిందిలే నాయన, అందుకని ఏదైనా జరగబోతుందేమో అని. నువ్వేం చేయాలని ఆశిస్తాడంటే, శత్రువు నీకు అది చూపించినప్పుడు నీవు మొదట దాన్ని లక్ష్య పెట్టవద్దు. ఒకవేళ నీకేదన్నా భయం అనిపిస్తే నువ్వేం చేయాలో? మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ బరువు నాకు అప్పచెప్పి, ఆ బాధ్యత నాకు అప్పచెప్పి నువ్వు నిశ్చింతగా ఉండాలా. నేను నాకు కనపడ్డది, శోధన కనపడ్డది, నాకు అనుమానం వచ్చింది, నేను ప్రార్థన చేశా, ప్రభువుకి అప్పచెప్పా, అయిపోయింది. ఇక నోట్స్ రాసి ఆయనకి ఇచ్చా, ఇంకా ఆయన చూసుకుంటాడు అని వదిలేసి, ఇక అది లేదు, ఇది కీడు లేదు, ఏమి లేదని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే వాడు నిన్నేం చేయలేడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంత బలవంతుణ్ణి పక్కన పెట్టుకొని వాడు చూపించినటువంటి వాటికి విశ్వసించి, వాటిని గురించి ఆలోచించి, వాటిని గురించి భయపడి గందరగోళం అయిపోయి చివరికి వాడే కదిలి నీ జీవితాన్ని పాడు చేసేటట్టు తలుపులు నువ్వే తెరుస్తున్నావు. ఇది మోసం. అర్థమైందా? నీకు ప్రేరణ కలిగిన, స్వప్నం కలిగిన, దర్శనం కలిగిన, మనుషులు చెప్పిన, నీ ఊహ ఆలోచనల్లో అలాంటి తలంపులు కలిగిన, ఇదేమైద్దో, అదేమైద్దో, ఇదేందో జరగబోతుంది, ఇదేదో అవుతుంది, ఎక్కువ వాడుతుంటాం. మొత్తానికి ఇది నీకేందో మూడింది, మొత్తానికి ఏదో జరగబోతుంది, మొత్తానికి ఏదో అయిద్ది, నాకు అనిపిస్తుంది. నిజంగానే అయిద్ది. అది నీకు అనిపిస్తుంది కదా, నువ్వు దాన్ని విశ్వసించావు కదా. నీకు అనిపించిన దానికి నీకు కీడు కనిపిస్తేనేమో కీడు చేసేవాడు కదులుతాడు. మేలు జరిగిద్ది అనిపిస్తుందను మేలు చేసేవాడు కదులుతాడు. ఇది రహస్యం. నష్టము కలిగేటట్టుంది అను నష్టపుచ్చువాడు కదులుతాడు. ఏం కాదు, జీవం గల నా దేవుడు ఉన్నాడు, ఒకవేళ నష్టం అనేది వచ్చినా అది కూడా నాకు లాభంగా మార్చగల దేవుడు ఆయన అను ఆయన కదులుతాడు. సాతాను కూడా మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు. ఏ విశ్వాసము తెలుసా? వాడి కార్యాలు. దేవుని పట్ల అవిశ్వాసం మొలిపించి, వాడి కార్యాల పట్ల విశ్వాసాన్ని మొలిపించి, వాడి ఎన్ని మనలో నెరవేరేటట్టు వాడు దుర్మార్గం చేస్తాడు అన్నమాట. మన మైండ్తో గేమ్ ఆడతాడు వాడు. అది మన ఆలోచనలతో ఆడుకుంటాడు, మన ఆలోచనలను వాడుకుంటాడు. దేవుడైనా అంతే. దానికి పునాది ముందే చెప్పా. పిరికోడిని మొనగాణ్ణి చేయాలనుకున్నాడంటే దేవుడు, పిరికి వాడిని మొనగాణ్ణి చేయాలనుకున్నాడు దేవుడు. అందుకుగాని ఏం వాడాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నీకు యెహోవా తోడై ఉన్నాడు, నీకు జయం. అది దేవుని మాట. నువ్వు మనగాడివే, నువ్వు సాధిస్తావు, అంతే, లే, నిన్నేది ఆపజాలదు, నీకెదురు లేదు, పద అనే మాటలు వాడి
ఆ పిరికోడ్లో ఏం పోశాడు? అదే లూసిఫర్ వచ్చాడు అనుకో బలవంతుడి దగ్గరికి, బలవంతుడని ఫీల్ అవుతున్నాడా? నువ్వు బుస్సే, అంత లేదు, ఓవర్ యాక్షన్ వద్దు, ఎగస్ట్రాలు వద్దు, అంత లేదు, ఆపాలి, దిగజారాలంటే అయ్యేగా వాడాలి వాడు. నువ్వు గెలిచేదేం ఉండదు, నీ బతుకు అయిపోయింది, నువ్వు బాగుపడేదేం ఉండదు, నీకు స్వస్థత వచ్చేదేం ఉండదు, నీ రోగం తగ్గేదేం ఉండదు, నీ అప్పులు తీరేదేం ఉండదు, నీ కష్టాలు పోయేదేం ఉండదు, ఇంకా ఎక్కువే. ఎటుపక్క నుంచి వచ్చింది? వస్తే ఏది మరి సమాధానం? ఎటుపక్క నుంచి వచ్చింది సాయం? వస్తే ఏది మరి? దేవుడు కార్యం చేస్తే ఏడుంది? ఏం లేదు. ఓకే, దాన్ని నీవు నమ్మేటట్టు వాడు మొలిపిస్తాడు విశ్వాసాన్ని. నిజమే అన్నావంటే చాలు, ఇక వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఏమేమైతే పలికాడో అవన్నీ వాడు నెరవేరుస్తాడు. వాడు ఎప్పుడన్నా నీకు దీవెనలు పలుకుతాడా? నోరు జారి పొరపాటున జారిపోయి పలుకుతాడా? నీకు దీవెన, అభయము, ధైర్యము, స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి, శుభం, మేలు ఇవన్నీ పలికేవాడెవరు? పెద్దగా వీటికి రివర్స్లో పలికేవాడెవరు? అభద్రతాభావం, కీడు, బలహీనత, రోగం, నష్టం, కష్టం, ఈ దరిద్రం అంతా పలికేవాడెవడు? పెద్దగా దేవుడైనా విశ్వాసాన్ని మొలిపించే కార్యం చేయాలి. సైతానైనా వాడి కార్యాలు మనలో జరగాలంటే ఆ దిశగా విశ్వాసమే మొలిపించాలి.